ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరిగిన సోషల్ అండి ఇది. సెల్వాస్ అనగా, సెల్వాస్ అంటే దక్షిణ అమెరికాలోని అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో ఉండే దట్టమైన ఉష్ణమండల వర్షారణ్యాలనే సెల్వాస్ అంటారు. శాశ్వత శిస్తు దీనికి సంబంధించి పన్నులకు సంబంధించి అంటే ఆదాయ పన్నుకు సంబంధించి జ్యోతి బాపులే సత్యశోధకు బుక్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందట. ఫాంజియా పాతాల్సా అంటే ఏంటి? ఫాంజియా అంటే మహాఖండం, పాతాల్సా అంటే మహాసముద్రం. ఇది దేవరి ప్రకారం అంటే ఆల్ఫ్రెడ్ వెగనర్ ప్రకారము ఇలా అన్నట్టు ఫాంజియా పాతాల్సా అంటే. భారతీయ పౌర హక్కులకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. గోల్కొండ ప్రధాన నాణం ఏంటిది? హొన్ను అంటాము. డిఏటి పరీక్షల సంఖ్య 8. డిఏటి అంటే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1972. వేసవిలో సంబంధించే వర్షపాతం, సంవహన వర్షపాతం. ఆర్టీఏ యాక్ట్ 2009 సెక్షన్ 2కు సంబంధించి వచ్చిందంటే అంటే ఆర్టీఏ యాక్ట్ సెక్షన్ 2 ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి మండలి వ్యవస్థాపకులు ఎవరు? దుర్గాబాయి దేశ్ముఖ్. మాతృభాష ప్రాముఖ్యత తెలిపిన వారు? గిడుగు రామ్మూర్తి. రాజకీయ నాయకుల అనర్హత వేటు చట్టం, దాన్ని ఏమంటారంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటారు. 1951. పూనా ఒప్పందం 1932. మహాత్మా గాంధీ అండ్ బిఆర్ అంబేద్కర్ మధ్య జరిగిన ఒప్పందం పూనా ఒప్పందం 1932. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మొన్న మామిడ్ల మామారావు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట. నా కూడా ఎవరు రాశారు? కాళోజీ గారు. ఇచ్చం అర్థం. స్వర్ణ కమలాలు ఎవరు రచన అని అడిగారు. ఇల్లందుల సరస్వతీదేవిదే స్వర్ణ కమలాలు. అక్షంతలు క్షతం లేనివి. పాలవేవి గంగరిద్దు ఎవరి రచనలు? కేసరి నానార్థాలు. ఉత్పలమాల యతిస్థానం. జయములేలు సంధి. విమానాశ్రయం ఏ సంధి? బాలికల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు లైంగిక హార్మోన్లు ఏవి? అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. జంగల్ జమీన్ నినాదం ఇచ్చింది ఎవరు? కొమరం భీం. ఆర్టీకి సంబంధించి ప్రతి సెక్షన్లో క్వశ్చన్ వస్తుంది, చూసుకోండి. నెక్స్ట్ తారండైక్ వైయక్తిక భేదాలు, బండూరా, పియాజే, వైగోట్స్కి సంబంధించి అప్లికేషన్ బిట్స్. మూర్తిమత్వ అభ్యసన బదిలింపు నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఎన్సీఆర్టీ లోగో మీద ప్రశ్న వచ్చిందట. మడ అడవుల్లో ఉత్పత్తిదారులు. ముత్తిక ఏర్పడడం రసాయనిక అభివృద్ధి కార్యక్రమాన్ని ఏమంటారు? లెసన్ పాల్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది ప్రతి బిట్లో. ధ్వనిని ఉత్పత్తి చేయ శరీర భాగం అని అడిగారు. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు. పసుపు ఏ రూపాంతరం? కాండం. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది. ఇది ఒకటి నాకు తెలియదు ఆన్సర్. శిశువు పుట్టగానే వెంటనే ఏ అవయవం ఉపయోగపడుతుంది అంటే యూజ్ చేస్తాడు? హార్ట్ అంటే పుట్టక ముందే పనిచేస్తుంది. కిడ్నీ కూడా పుట్టక ముందు నుండే వర్క్ చేస్తుంది. లంగ్స్ కూడా శ్వాస తీసుకుంటాడు పుట్టక ముందే. లివర్ అని అనుకుంటున్నాను, మీకు తెలిస్తే ఆన్సర్ పెట్టండి. వికాస కృత్యాలు ప్రతిపాదించిన వారు? రాబర్ట్ జే హవింగ్హర్స్ట్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 420. ఫైండ్ ద పెరిమీటర్ అని అడిగారు. సహజ పండితుడు పోతన. ఈచ్ వన్ సంబంధించి ముద్దు రామకృష్ణయ్య. పోషాకులు పెండ్లి బట్టలు. శ్రీలంక రామేశ్వర శతకం నంబి శ్రీధర్రావు. ఇన్స్పైర్ మానక్ ప్రోగ్రామ్ ఏ క్లాస్ వాళ్ళకి? 6th to 10th క్లాస్ వాళ్ళకి. శార్దూలం మసజెస్ తాతగా. లాభం ఏది కరెక్ట్ అని ఇచ్చారు. మ్యాథ్స్లో క్వశ్చన్. పంచభుజ రిలేటెడ్, సమబాహు త్రిభుజం రిలేటెడ్ ఈ క్వశ్చన్ ఇచ్చారు. మీకు ఈ క్వశ్చన్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.